మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. మనలో ప్రతి ఒక్కరి సమస్య ఆయనకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి యొక్క అవిధేయత ఆయనకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పాపం ఆయనకు తెలుసు. మనలో ప్రతి వారి హృదయము, ఈ ప్రపంచ ప్రజల యొక్క హృదయము ఆయనకు తెలుసు. అందుకోసమే ఆ మేడి చెట్టు దగ్గరికి రాగానే ప్రియమైన వాళ్ళారు ఏమంటున్నారంటే, జక్కయ్య త్వరగా దిగు. ఈ పాఠ్య పుస్తకాల్లో మనందరికీ తెలిసిన పాఠం ఒకటి మేడి చెట్టు గురించి. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పండు చాలా అందంగా ఉంటుందంటండి, రమ్యంగా ఉంటుందంటండి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ పండు చూడటానికి బయటికి మంచిగా కనపడుద్ది, లోన పురుగులు పుచ్చిపోయి డొల్లతనం, గట్టితనం లేకుండా ఉంటుందని చెప్పి ఒక పాఠం మనకు తెలుసు. మనలో చాలామంది అది చదివాం. ప్రియమైన వాళ్ళరా, మేడి చెట్టు అంటండి పెద్ద పెద్ద ముళ్ళుతో ఉంటుందంటండి. అంటే యేసు ప్రభువుని చూడటానికి కూడా ముళ్ళు అని కూడా లెక్క చేయకుండా పైకి ఎక్కేశాడంట. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు ఈ జక్కయ్య గురించి, జక్కయ్య యేసు ప్రభువుని ఇంట్లో చేర్చుకున్నప్పుడు యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడంటే, అయ్యా ఎవరి దగ్గరైనను ఏదైనా నువ్వు తీసుకునేలా 4 అంతలు తిరిగి ఇచ్చేస్తా నేను. జక్కయ్య ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజు యూదులలో ప్రియమైన వాళ్ళరా, రోమా ప్రభుత్వం వారు ఒక ఉద్యోగం ఇచ్చారు జక్కయ్యకి. పన్నులు వసూలు చేసేవాడు. ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అంటే అధికంగా వసూలు చేసేసాడంట. ఎలాగ వసూలు చేశాడండి? యేసు ప్రభు ఆ ఇంటిలోకి రాగానే అక్కడ ఏం కనిపిస్తుందంటే జక్కయ్య పాపం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? జక్కయ్య పాపం జక్కయ్యకి తెలిసిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడంటే, అయ్యా ఎవరి దగ్గరైనను ఏమైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తున్నా. చదవండి లూకాసు వార్త 19వ అధ్యాయము, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పును. ఎంతమంది దగ్గర తీసుకున్నాడండి? ఆస్తిలో సగం ఏం చేస్తున్నాడంట? బీదలకే రాసిచ్చేస్తానంటున్నాడు. తర్వాత ఎవని దగ్గరైనను ఏమైనా తీసుకుంటే నేను 4 అంతలు చెల్లిస్తా. అంటే 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తే దాంతో కలిపి 250 ఇచ్చేస్తున్నాడు అంటండి తిరిగి. ఎంతటండి? 250 ఇచ్చేస్తున్నాడంట. ఇచ్చేసి అవినీతి సొమ్మును వదిలించుకుని హ్యాపీగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సందర్భంలో యేసు ప్రభువారు అంటారు, చదవండి కింద వచ్చును, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము, యేసు ప్రభుకి అబ్రహాముకి ఎన్ని తరాలు తేడా అండి? 42. యేసు ప్రభుకి అబ్రహాముకి జక్కయ్యకి ఎన్ని తరాలు తేడా అండి? 42 తరాలు తేడా. అంటే అన్ని తరాలు తర్వాత యేసు ప్రభువే సాక్షాత్తు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ పొందితే, యేసు ప్రభుని తెలుసుకుంటే ఏమని చెప్తున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి, విశ్వాసమునకు మూల పురుషుడైన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన ఉడవు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా.